हरिं हरिं रामं गोविन्दं दधिवामनम् विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनम् हरिं हरिं रामं गोविन्दं दधिवामनम् विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनम् हरिं हरिं रामं गोविन्दं दधिवामनम्। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పూర్వాషాఢ నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 జగద్గురు కంచికామకోటి పీఠాధీశ్వరులతో వారి ప్రేరణతో పరమ పవిత్రమైన ముక్కామల గ్రామంలో కోనసీమ యజుర్వేద పాఠశాల, కామకోటి పాఠశాల, ఈ పాఠశాలలో ఉన్నాను. ఇక్కడ చక్కనైన బ్రహ్మశ్రీ చిరంజీవి దువ్వూరి యజ్ఞేశ్వర్యాజులు గారు అధ్యాపకులుగా చాలా చక్కగా పాఠశాల జరుగుతోంది. కామకోటి పీఠాధీశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో 60 సంవత్సరాల క్రితం ఈ ముక్కామల గ్రామంలో బ్రాహ్మణోత్తములందరూ కలిపి ఏకధాటిగా పరమాచార్య స్వామి వారి చేత బ్రహ్మసత్రం నిర్వహించారు. మళ్లీ 60 సంవత్సరాలకి మళ్లీ క్రితం సంవత్సరం జగద్గురువులు కామకోటి పీఠాధీశ్వరుల పర్యటనలో ఈ ముక్కామంలో అద్వితీయంగా, మామూలుగా కాదు, ఎన్ని రోజులు బ్రహ్మసత్రం ఈ ముక్కామల గ్రామంలో చేశారు. దానికి అద్భుతంగా దేశంలో ఉండే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, శాస్త్ర పండితులు, వేదభాష్య పండితులు అందరూ వచ్చారు. అలాగే కోనసీమ వేద సభ అమలాపురం వారు వారి సన్నిధానంలో 50 మంది వేద పండితులకి బ్రహ్మాండంగా సభ చేశారు. అంచేత ఈ వేద పాఠశాల కామకోటి వారి యొక్క దివ్యానుగ్రహంతో మా చిరంజీవి దువ్వూరి యజ్ఞేశ్వర్యాజులు వీరి తాతగారు తద్ధి తపస్తద్ధిత స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తప స్వాధ్యాయ ప్రవచనమే ఆయనకి ఇంకా అదే తపస్సు. అలాగే దిద్దుకూరి విష్ణుపట్ల దువ్వూరి యజ్ఞేశ్వర్యాజులు గారు, అలాగే దిద్దుకూరి యాజులు గారు, మిత్తనారాయణ యాజులు గారు, అలాగే మా నాన్నగారు ఆంజనేయ గణపాఠి గారు, అలాగే వెంకటనారాయణ గణపాఠి గారు, వీరందరూ ఆ స్వచ్ఛలో మన గంగలకూరు శ్రీపాద శ్రీరామ గణపాఠి గారు, అలాగే కృష్ణమూర్తి గణపాఠి గారు, ఏమన్నా రామకృష్ణ గణపాఠి గారు, ఇలాంటి మహానుభావులందరూ ఆ స్వచ్ఛలో ఉంటే ఆ వేద పురుషుడు అలా తాండవించేవాడు. అంతేతను వారి యొక్క దివ్యానుగ్రహంతో ఈ ముక్కామల అనే గ్రామం పూర్వం నుంచి కూడా అనేక వేద శాస్త్రాలకి, వేద భాష్యానికి నేదునూరులో వెంకటరామ స్వామిరాజులు గారు పక్కన ఉన్న ఇదే అనుబంధం. చాలా ఇక్కడ నమ్ముడూరి కామేశ్వర శాస్త్రి గారిని ఈ ముక్కామంలో మా నాన్నగారు ఇక్కడికి వచ్చి సాహిత్యం అధ్యయనం చేశారు. అందుచేతను చాలా పరమ పవిత్రమైన ఈ ముక్కామల గ్రామంలో ఈ వేద పాఠశాల నిర్వహణ చేసే యాజమాన్యములకు, అలాగే ఈ వేద పాఠశాలకి అనేక రకములుగా సహాయ సహకారములు అందించే ఆ పోషక వర్గానికి, అలాగే ఈ వేద పాఠశాలకి విద్యార్థుల్ని పంపించిన ఆ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో ఉన్నాం కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు సకల శ్రేయస్సులు ఇవ్వాలని ఈ పాఠశాల మన దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ ముందర పూర్వాషాఢ నక్షత్రం యోం యాదివ్యా భక్తయసానందగోః యామంతరిక్షముపమాధీర
शुक्रग्रहानुग्रह सिद्धिर्स्तु ओम इदं जावाभृवे भद्रमभूत् आध्वगोत्रभागम् परमो भागम् अध्यात्मसूक्तस्य मध्ये सोक्तभागसे तस्यो दिवप्रसिद्ध्यो ओमन्वदेवे स्मृतिके यजमानत्या वा पृथिवीस्ता जङ्गले श्रीरमाणो अपरस्तो अप्रवेदे मृत्योर्ति अमजङ्कृतो सत्यावादेत्या वा ओर्कस्वते समयस्वते च जगन्नाथस्वति जगन्नाथा योगाविधि देवधतमहोऽध्यायो कृता देवधतमहोऽध्यायो कृता अग्निदगो हविरजुषदा